హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. మన గార్డెన్లో కనుక రకరకాల ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ పెంచుకుంటే మంచి ఆరోగ్యాన్ని అయితే మనం పొందొచ్చు. కొన్ని రకాల ఆకుకూరలు మనం కంపల్సరీగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు. కొన్ని అయితే వాటికవే మొలిచి మనకి ఎంతో ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి. ఈరోజు నా వీడియోలో నేను కొన్ని రకాల మంచి ఉపయోగాలు ఉన్నటువంటి ఆకుకూరల గురించి మీకైతే చెప్తాను. అవన్నీ కోసుకొని ఈరోజు ఒక మంచి రెసిపీని అయితే నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది యాక్చువల్గా గులాబీ మొక్క ఉండేటువంటి పాటు. దీంట్లో దానికదే మొలిచిందండి. ఇదేంటో తెలుసా? కొండపిండి ఆకు అంటారు కదా, దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఇది కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి ఉపయోగపడుతుంది, మూత్రపిండాల్లో రాళ్ళు కరిగించడానికి ఉపయోగపడుతుంది, ఇంకా జీర్ణక్రియ మెరుగుపడడానికి కూడా ఉపయోగపడుతుంది, లివర్ ఫంక్షనింగ్ బాగుండడానికి కూడా ఉపయోగపడుతుంది. అసలు మనం వేయక్కర్లేదండి, వాటికి అవే పార్ట్స్లో మొలుస్తూ ఉంటాయి. దీన్ని మనం ఆకుకూరగా వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇంకా పొడిగా కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను అన్ని రకాల ఆకుకూరలు కలిపి పప్పులో వేద్దాం అనుకుంటున్నాను. వీటిని అయితే కోసుకుంటున్నాను. ఇంకా చాలా రకాలు మీకైతే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సరా, గంగవాయిలాకు, గంగపాయలాకు అంటారు, ఇంకా కొన్ని చోట్ల పప్పాకు అంటారు. చాలా పోషక విలువలు ఉన్నటువంటి మంచి ఆకుకూర అండి. ఒక్కసారి మన గార్డెన్లో కనుక మొలిచిందంటే ఇంకా అలా వస్తూనే ఉంటుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి చాలా మంచిది. అంతేకాదు కంటి చూపు మెరుగుపడటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చక్కగా పప్పులో వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా దీన్ని వాడుతూ ఉంటారు, ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో వాడతారు. అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా మనకి ఇలాంటి ఆకుకూరలు మన గార్డెన్లో వస్తున్నప్పుడు మనం వచ్చిన ఆరోగ్యాన్ని ఎందుకు కాదనాలి? దీన్ని ఆకు ముదిరిపోకుండా చక్కగా కోసేసుకుంటే మంచిగా పప్పు అయితే వండుకోవచ్చు. దీనికి ఈ పూల తర్వాత విత్తనాలు అనేవి వస్తాయి. వీటిని మనం వేరే చోట కూడా వేసుకోవచ్చండి. నేను ఈరోజు పప్పులోకి కలగూర పప్పు చేస్తున్నాను కదా, దానికోసం ఇవన్నీ కూడా కోసుకుంటున్నాను. ఈ 50 రూపాయల టబ్లో పాలకూరని అయితే కొన్ని 4-5 మొక్కలు అయితే పెట్టాను. అంటే విడిగా పెట్టడం వల్ల బాగా పెద్దవిగా వస్తాయండి. మీకు అందరికీ తెలుసు కదండి, పాలకూర మనకి ఎంత మంచిదో. రక్తహీనత ఉన్న వారికి తగ్గించడానికి ఉపయోగపడుతుంది, అంటే రక్తం బాగా పెడుతుంది. ఇంకా రక్త శుద్ధి చేయడానికి కూడా ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఇందులో మనకి ఐరన్, మహిళలకు, ముఖ్యంగా మహిళలకు కావాల్సినటువంటి ఇనుము ఇవ్వడానికి చాలా బాగా ఈ పాలకూర అనేది ఉపయోగపడుతుంది. ఫ్రెష్గా ఉన్న ఆకుకూరల్ని మన గార్డెన్లో మనం ఇలా పెంచుకొని మంచి ఆరోగ్యాన్ని అయితే మనం పొందొచ్చు. ఇలాగా ఒక టబ్లో పాలకూరని వేసుకున్నప్పుడు మనం 3-4 టైమ్స్ దీని నుంచే మళ్ళీ హార్వెస్ట్లు చేసుకోవచ్చు. ఇలా ఆకులు కట్ చేసేస్తే మళ్ళీ పెరుగుతాయండి. చక్కగా మనం ఒకసారి విత్తనాలు పెట్టుకుంటే ఒక 3-4 సార్లు దాని నుంచే మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. పాలకూర చాలా మంచిది, అయితే మరీ ఎక్కువగా దేన్ని కూడా తీసుకోకూడదు. మంచి రుచికరంగా మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు కదండి. మనందరికీ కూడా పాలక్ పన్నీర్ అంటే ఇష్టం, ఇంకా పాలకూరతో చపాతీ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి కదా. దానికదే మొలిచిందనమాట. ఇదేంటో చెప్పండి, గలిజేరండి. ఈ గలిజేరు చాలా మంచిది కదండి, ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారికి వాటిని తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు, రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఈ గలిజేరుని మన ఆహారంలో ఆయుర్వేద పరంగా చాలా బాగా వాడతారు కదా. ఇందులో తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు 2 రకాలు ఉంటాయి. ఇక్కడైతే కొన్ని మొక్కలు మొలిచాయి. కొంచెం ఈరోజు కలగూర పప్పు కదండి, నేనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. దీన్ని మనం పునర్నవ అని కూడా అంటాము, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక్కడ కూడా మొలిచిందండి. మనం ఎప్పటికప్పుడు కొన్ని ఆకులు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ పెరుగుతాయండి. డయాలసిస్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది డాక్టర్ సలహా మేరకు దీన్ని అయితే వాడతారు. ఏదైనా సరే ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని పేషెంట్స్ అయితే వాడుకోవడం అనేది మంచిది. చుక్కకూర ఇప్పటికి చాలా సార్లు హార్వెస్ట్ అయితే చేశానండి. ఇప్పుడైతే మొత్తానికి తీసేస్తున్నాను. చుక్కకూర పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదండి, పప్పులోకి చాలా రుచిగా ఉంటుంది. అసలు ఈ ఆకుకూరలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో మనం ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించుకుంటున్నాం కాబట్టి ఇంకా మరింత ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి. పప్పుకి మనం చింతపండు వేయకుండా పులుపు ఈ చుక్కకూర ద్వారా
పప్పులోకి చాలా రుచిగా అయితే ఉంటుంది. దీంతో పాటు ఈ పక్కన చూసారా, ఇదేంటో చెప్పండి. చాలా మంచిది, బ్రాహ్మి అండి. సరస్వతి ఆకు అంటాం కదా, ఇది అంత రుచిగా ఉండదు. ఆకు కొంచెం వగరు చేదు కలిపినట్టు కొంచెం ఉంటుంది, పర్వాలేదండి, నమిలేయచ్చు. జ్ఞాపక శక్తిని పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కదండి. దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు రెగ్యులర్గా ఈ సరస్వతి ఆకు లేహ్యం కానీ, ఈ ఆకు కషాయాన్ని కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకి మందబుద్ధి తగ్గి వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకుకూరను కూడా నేను పప్పులో కలిపి వేస్తున్నాను. విడిగా వేసామనుకోండి కొంచెం రుచి లేదని అనిపించవచ్చు. ఇలాగా అన్ని ఆకుకూరలతో కలిపి వండుకుంటే మంచి రుచి అయితే వస్తుంది. మీ గార్డెన్లో కూడా ఈ ఆకుకూరల్ని పెంచుకోండి. ఇక్కడ అయితే ఉందండి. యాక్చువల్గా నేను ఈ విత్తనాలు ఈ మధ్యకాలంలో కొనలేదు. సాయిల్లో ఎప్పుడో విత్తనాలు ఉండి పడి వచ్చాయి. ఈ సీడ్స్ని ఇలా వదిలేసి వాడుకుంటాను. తర్వాత వాటిని అలా మట్టిలో వేసేస్తే వచ్చేస్తాయి. ప్రస్తుతానికైతే ఈ ఎర్ర తోటకూరని కొంతవరకు నేను కోసుకుంటున్నాను. ఈ రంగురంగుల ఆకుకూరల్ని మనం తీసుకోవడం వల్ల, రంగురంగుల కూరగాయలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చాలా బాగుంటుంది కూడాను ఈ ఆకుకూర. ఈ తోటకూర అయితే అక్కడక్కడ మొలిచిందనమాట. సీడ్స్ కూడా పెట్టాను ఈ మధ్య. ఇలాగా కట్ చేసుకుంటూ ఉంటే మొక్కలు అయితే పెరుగుతాయి. నేను ఈరోజు కొంచెం కొంచెం అన్ని ఆకుకూరలు కోస్తున్నాను కాబట్టి ఇది కూడా కోసుకుంటున్నాను. ఈ తోటకూరలో కాల్షియం బాగా ఉంటుందండి. మనకి బయట కాల్షియం టాబ్లెట్స్ వాడాల్సిన పని ఉండదు. కాల్షియము, ఐరన్ మనకి శరీరానికి కావాల్సినవి అంతా కూడా పుష్కలంగా దొరుకుతాయి ఈ తోటకూరలో. తోటకూరని మనం ఎలా వాడుకోవచ్చు, ఎలా పెంచుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో అయితే ఉంది. మీకు వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే పాలకూర ఎలా పెంచుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. ఈజీగా ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది, అది కూడా మీకు లింక్ ఇస్తాను. ఐకార్డ్స్లో, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఈ పప్పులోకి, కలగూర పప్పులోకి ఆకుకూరలతో పాటు పచ్చిమిరపకాయలు కావాలి కదా. ఈ పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇవైతే కోసుకుంటున్నాను. పప్పులోకి ఇవి సరిపోతాయి. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు నేను కలగూర పప్పు వండుతామని అనుకుంటున్నానని రకరకాల ఆకుకూరలను అయితే కోసుకున్నాను. ఈ ఆకుకూరల్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. మన శరీరానికి కావలసినటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అందుతాయి. మంచి ఆరోగ్యంగా మనమైతే ఉండొచ్చు. అసలు ఖర్చు పెట్టకుండా మన గార్డెన్లో సేంద్రియ పద్ధతిలో పండించుకున్న ఈ ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.